నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొమ్మూరు జెడ్పీ హై స్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి. దేదీప్యమానం లక్ష దీపోత్సవం. లక్ష దీపాల కాంతుల్లో కోటి లింగాల రేవు గోదావరి. ప్రభుత్వ పాఠశాలల్లో అందజేసే మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో శుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం స్థానిక బొమ్మూరు జెడ్పీ హై స్కూల్ను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందజేస్తున్న వాటి వివరాలు తెలుసుకున్నారు. ఆరు బయట విద్యార్థులు భోజనాన్ని తీసుకోవడంపై వివరాలు తెలుసుకొని పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు భోజనాన్ని అందజేయాలని అన్నారు. కూర్చుని ఆహారం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు అందజేసే బోధన సంబంధ అంశాలను ప్రస్తావించడం జరిగింది. వంటశాల, పిల్లలు ఆహారం తీసుకునే ప్రాంతాలలో శానిటేషన్ నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. వేడివేడిగా ఆహార పదార్థాలను పిల్లలకు వడ్డించాలని తెలియజేశారు. కలెక్టర్ వెంట జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన గోదావరి తీరం లక్ష దీప కాంతులతో మురిసింది. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం సంయుక్త నిర్వహణలో సోమవారం కోటిలింగాల ఘాట్లో లక్ష దీపోత్సవం నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరొందిన రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన కోటిలింగాల రేవు లక్ష దీపాలు ఒక్కసారిగా వెలిగిన వేళ దేదీప్యమానంగా మెరిసిపోయింది. పవిత్ర కార్తీక మాసంలో మహాశివుడికి ప్రీతికరమైన సోమవారం సాయంత్రం నుంచి ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ సీతారామ దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యాన 12వ లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు శివనామ స్మరణతో గోదావరి తీరం ప్రతిధ్వనించింది. కోటిలింగాల రేవులో మెట్లపై ఏర్పాటు చేసిన మట్టి ప్రమిదల్లో భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. రేవులో ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి. వేదికకు ఇరువైపులా పువ్వులు, విద్యుత్ దీపాలతో చేసిన అలంకరణలు, శివలింగాలు, వివిధ దేవతల ఏర్పాటు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, వైఎస్ఆర్సీపీ నేత జక్కంపొడి విజయలక్ష్మి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు, పలువురు అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్నారు. అతిథులకు ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఘన స్వాగతం పలికారు. ప్రముఖుల చేతుల మీదుగా మహాశివునికి, గోదావరి మాతకు 3 దశలుగా హారతులిచ్చారు.
మహేంద్రవరము కోటిలింగాల ఘాట్ దగ్గర మరి కోటి దీపాలంకరణ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రాజమహేంద్రవరం అనగానే దక్షిణ కాశీగా పేరుగాంచింది. మరి ఇక్కడ ఎంతోమంది పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇక్కడ తరలి వచ్చి కోటి దీపాలని అలంకరించడం జరిగింది. ఆ సదాశివుడి యొక్క ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్తీక మాసము, కార్తీక సోమవారము, మరి నిన్ననే కార్తీక పౌర్ణమి కూడా అయింది కాబట్టి ఎంతో పర్వదినము ఈ రోజున. మరి వేలాది సంఖ్యలో భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తరలి వచ్చి గోదావరి స్నానం ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి సదాశివుడి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు. ప్రజలందరిపైన ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఈరోజు ఈ యొక్క రాజమండ్రి ఎంతో చరిత్ర కలిగినటువంటి కోటిలింగాల రేవులో కోటి దీపోత్సవం అనేది 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించడం చాలా ఆనందదాయకం. అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కార్తీక మాసంలో దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. పురాణాలు, ఇతిహాసాల్లో కూడా చూస్తే కార్తీక మాసం దీపం అనేది ఒక ఆత్మస్వరూపం అని చెప్తుంటారు. అలాంటి ఆత్మస్వరూపమైన దీపాలన్నీ కూడా వెలిగించి మానవాళి అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, సకల జీవకోటి సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రకృతి విపత్తులన్నిటిని జరిగే ఇబ్బందుల నుండి అంతా కూడా కాపాడాలని పరమశివుడిని, శివకేశవులకి ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో దీపోత్సవం చేయడం అనేది చాలా గొప్ప విషయం. వారి యొక్క 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ యొక్క ఆశేష భక్త జనానికి అందరికీ కూడా మోక్షాన్ని కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది. ఎంతోమంది వేలాది మంది కార్యక్రమాలకి మహిళలు, చిన్నపిల్లలు సైతం కూడా విచ్చేసి, ముఖ్యంగా ఈరోజు కార్తీక సోమవారం కూడా ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత దీపోత్సవం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విశేషం. ఎంతోమందికి ఆనందాన్ని, ముక్తిని, భక్తిని అన్నిటిని కలిపి ప్రసాదించినటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, నేను మొట్టమొదటిసారిగా ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన స్వీకృతంగా భావిస్తున్నాను. కార్తీక లక్ష దీపోత్సవం 12వ సంవత్సరం చేయడం జరుగుతుంది. 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అంటే ఉమా కోట్లింగేశ్వర స్వామి, సీతారామ స్వామి మరియు 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఈ 2 ఆధ్వర్యాల్లోనూ జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడు కూడా 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఇది 12వ సంవత్సరం ప్రారంభించి లక్ష దీపోత్సవానికి వేలాదిగా భక్తులు రావటం, వేదనాదం, అలాగే శివనామ స్మరణ, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావనతో మతాలు, అంటే అది క్రిస్మస్ చేస్తాం, రంజాన్ చేస్తాం, కానీ లక్ష దీపోత్సవ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. దానికి ఆ పరమేశ్వరుడి యొక్క కృప,
ఆయన యొక్క చల్లని దీవుని వల్ల ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎప్పుడు చేయడం జరుగుతుంది. దానికి మిత్రుల సహకారం, దాతల సహకారం ఉంది. వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మీడియా ఎప్పుడు కూడా మా వెన్నంటి ఉండి మాకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది 12వ సంవత్సరం. ఇటువంటి యాక్టివిటీలు నేను ప్రతి సంవత్సరం 9 చేస్తున్నాను. మూగజీవాల సంరక్షణ కానీ, పర్యావరణ పరిరక్షణ కానీ, తర్వాత మూగజీవాల వాటర్ ఏర్పాటు చేయడం కానీ, కరోనా సమయంలో కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, ఇటువంటి అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా 12 సంవత్సరాలు చేయడం జరుగుతుంది. దానికి మిత్రుల సహకారం, దేవుని ఆశీస్సులు, మీ సహకారం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, 100 పడకల ఆసుపత్రికి తగ్గట్టుగా సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక సీతంపేట ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని, అవినీతిని అరికట్టాలని, డాక్టర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. అంతకుముందు కార్మికులు రామాలయం నుండి ప్రదర్శనగా ఆసుపత్రికి చేరుకున్నారు. ముందుగా ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ, కార్మికుల సొమ్ముతో ఏర్పడిన ఈఎస్ఐ ఆసుపత్రి రాజమండ్రిలో అవినీతికి తార్కాణంగా ఏర్పాటు కావడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర రాష్ట్ర పాలకులు రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. 100 పడకల ఆసుపత్రికి 300 మంది సిబ్బంది ఉండాలని, కానీ ఇక్కడ 35 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారని ఆయన విమర్శించారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఈ అంశంపై దృష్టి పెట్టి కేంద్రంతో మాట్లాడి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం ఆవిడ కృషి చేయాలని ఆయన అన్నారు. డిసెంబర్ 2వ వారం నాటికి ఈ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలు అఖిలపక్ష రాజకీయ పార్టీలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు మాట్లాడుతూ, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి ఉందని ఆయన అన్నారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవని ఆయన అన్నారు. కనీసం సెక్యూరిటీ గార్డ్స్ కూడా లేకపోవడం చాలా అన్యాయమని అన్నారు. బయట ఆసుపత్రులకు రిఫరల్ రాయకుండా ఇక్కడే మెరుగైన వైద్యం చేయాలని, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ తదితర లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి రోగులకు న్యాయం చేయాలని అన్నారు. మెడికల్ మాఫియాగా, అవినీతి అడ్డాగా తయారైన ఈఎస్ఐ ఆసుపత్రిని రాష్ట్ర కార్మిక మంత్రి పర్యటించి ప్రక్షాళన చేయాలని అన్నారు. రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కె రాంబాబు మాట్లాడుతూ, చారిత్రాత్మకమైన రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి కార్మికులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని ఆయన తెలిపారు. ఈ మధ్యకాలంలో జట్ల కార్మికులు, వారి కుటుంబాలు ఆసుపత్రి పాలైనప్పుడు డాక్టర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండవని, రోగులకు ఉపయోగపడని మందులు అందుబాటులో ఉంటాయని అవి మాఫియా ద్వారా అమ్మేస్తారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడి కార్మికులకు న్యాయం చేయాలని, అవినీతి చేస్తున్న డాక్టర్స్పై చర్యలు తీసుకోవాలని రాంబాబు డిమాండ్ చేశారు. అనంతరం సూపరింటెండెంట్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ, ఆసుపత్రి సమస్యలపై వెంటనే విజయవాడ డైరెక్టర్తో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని, కార్మికులకు అండగా ఉంటామని, మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చప్పారామణ, పేపర్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు భద్రరావు రామకృష్ణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రమణ, ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్స్ కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ కె లావణ్య, జట్ల సంఘం అధికారి బాడీ అప్పలనాయుడు, వెంకట్రావు, సత్యనారాయణ, హరినాథ్, రాము, మహిళా సమైక్య సీనియర్ నాయకులు ఎడ్ల లక్ష్మి, సేపుని రమణమ్మ, బేగం, మహిళా సమైక్య నగర అధ్యక్షులు కె కొండావతి, వివిధ కార్మిక సంఘ నాయకులు సంఘీభావం ప్రకటించి పాల్గొని ప్రసంగించారు. డబ్బు దోపిడీని
అరికట్టాలి. ఈఎస్ఐ ద్వారా జరుగుతున్న ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలి. మా బాబోయ్ మన ఈఎస్ఐ హాస్పిటల్ అన్న దీనికన్నా బందిలా దొడ్డి మిన్న. మీరు పేరుకి చూస్తే 100 పడకల ఆసుపత్రి, ఉన్న సిబ్బంది 24 మంది, పేరు గొప్ప ఊరు దెబ్బ. ఇది చరిత్రాత్మకమైన ఈఎస్ఐ ఆసుపత్రి. దీనికోసం సిపిఐ అగ్రనేత, జట్లు లేబర్ నిర్మాత చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు ఎంతో పోరాటం చేసి సాధించారు. ఇది అటువంటి ఈఎస్ఐ ఆసుపత్రి ఈరోజు అక్రమాలకు, అవినీతికి, దోపిడీకి అడ్డాగా మారిపోయింది. ఇక్కడ సూపరింటెండెంట్ ఉండరు, మీరు వెళ్ళండి ఎవరు ఉండరు. కనీసం మీ అందరికీ సీసీ కెమెరాలు ఉంటాయి మన ఇంట్లకి, మన చిన్న షాపులకి. ఏ సీసీ కెమెరాలు లేవు. ఎందుకంటే వాళ్ళ భాగోతం బయటపడతానే సీసీ కెమెరాలు కూడా లేవు. కనీసం 100 పడకల ఆసుపత్రి అంటే 24 అవర్స్, కానీ 2 రోజులు పనిచేయదు. ఒక ఎంఆర్ఐ లేదు, ఒక సిటీ స్కాన్ లేదు, సరైన ఎక్స్రే లేదు, టూడోకో లేదు. దేనికండి ఈ వచ్చిన డబ్బులు దేని తినేస్తున్నారు? కార్మికుల సొమ్ము. జట్లు లేబర్ యూనియన్ కార్మికులు, రెక్కాడితే డొక్కాడిని కార్మికులు కష్టపడి ఉదయం నుంచి ఎండలో మాడిపోయి సంపాదించిన డబ్బులు కడుతుంటే ఈ ఆసుపత్రికి ఏదో నొప్పి వస్తుంటే ఇక్కడ వైద్యం చేయమని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులు ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఈఎస్ఐ అని చెప్పగానే మీ బాడీలో అవి లేవు, ఈ లేవు, ఈ స్కాన్, ఆ స్కాన్, ఎక్స్రే అని చెప్పి సుమారుగా వేలాది రూపాయలు గుంజేస్తున్నారు. ఎందుకోసం ఈఎస్ఐ కార్డు? ఎవరి కోసం ఈఎస్ఐ కార్డు కోసం? కార్మికులు బలైపోతున్నారు. ఇక్కడి నుంచి కాకినాడ రెఫరల్ రాస్తున్నారు గ్లోబల్కి, అపోలోకి. అక్కడ ఏమి చూడరు, ఒకటే కొడుతున్నాం, ఇది మా సొమ్ము, ఈ సేవ్ ఈఎస్ఐ హాస్పిటల్, దీన్ని కాపాడుకుంటాం. ఇక్కడ ల్యాబ్ అన్ని జరపాలి, అన్ని స్కాన్లు ఇక్కడే చేయాలి, సరైన వైద్యం ఇక్కడే చేయాలి. లేకుంటే మాత్రం ఈరోజు మేము ఇదయ్యాం. రేపు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఆ ఉద్యమానికి మీరే బాధ్యత వహిస్తారని కోరుతూ, విజయవాడలో ఉన్న డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తక్షణమే స్పందించి 300 మందికి తగ్గట్టుగా ఉన్న 150 ఈ ఆసుపత్రి సిబ్బందిని, డాక్టర్స్, పారామెడికల్స్ స్టాఫ్, నర్సు, ల్యాబ్లో చివరికి సెక్యూరిటీ లేరు, వాళ్ళని కూడా నియమించాలని కోరుతూ ధర్నా పెడుతున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే న్యాయం చేయాలని కోరుతూ మా కోండ్రపు రాంబాబు గారు ఏడు జిల్లా కన్నారు మాడతారు. కొన్ని సంవత్సరాలుగా మన రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్లో చాలా అవినీతి భాగవతం జరుగుతూ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఉభయ తూర్పుగోదావరి జిల్లాలకి, పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు తూర్పుగోదావరి జిల్లాలోనే ఎంతమంది కార్మిక శక్తి ఉన్నారో, కార్మికులు సుమారు 22,000 మంది కుటుంబాలు ఈ హాస్పిటల్లో వైద్యం సౌకర్యం పొందే విధంగా అందులో సభ్యత్వం పొందున్నారు. అటువంటి హాస్పిటల్లోనే సరైన వైద్యం జరగక, సరైన ఎక్స్రేలు లేక, పరికరాలు లేక, కనీసం రక్త పరీక్ష కూడా ఇక్కడ చేయరు. ఇంత పెద్ద హాస్పిటల్ పేరుకు చెప్పుకోవడానికి ఏ కార్మికుడైనా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ మీద వచ్చి ఇక్కడ డాక్టర్ని సంప్రదిందామంటే ఒక డాక్టర్ కూడా డ్యూటీలో ఉండరు. లక్షల జీతాలు తీసుకుంటున్నారు, లక్షల పైబడి జీతాలు తీసుకుంటున్నారు. కానీ ఏ ఒక్కరోజు ఇక్కడ మన డ్యూటీలు చేసినట్టు ఏ డాక్టర్ కూడా అక్కడ అందుబాటులో ఉండరు. అనేక రకాల జబ్బులతో వస్తున్నారు కార్మికులు. వచ్చిన కార్మికుడికి ఇక్కడ సరైన వైద్యం అందించక, సరైన సమాధానం చెప్పక, వీళ్ళు ఏమంటే ఒక ఏదో వాళ్ళ దగ్గర ఉన్న మందులు అది ఏదో సీటు మీద రాసి ఇచ్చేసి అవి తీసుకొని పోయి వేసుకోమని చెప్తున్నారు. ఆ మందులు వేసుకుంటే ఒకదానికి ఉన్న జబ్బు పోగా లేని జబ్బు ఎంటర్ అవుతుంది. అటువంటి మెడికల్ మాఫియా ఈ ఈఎస్ఐ హాస్పిటల్ రాజమండ్రిలో జరుగుతుంది. ఇది గత కొన్నాళ్ళుగా జరుగుతుంది. గతంలో కూడా మేము ఎన్నోసార్లు ఇక్కడ ధర్నాలు చేసాం. ఎందుకంటే కార్మికులకు న్యాయమైన వైద్యం జరగాలి. ఎందుకంటే పొద్దున్నేసి కష్టపడి కార్మికుడు జీతంలో డబ్బులతో మేము ఇక్కడ డబ్బులు కడుతున్నాం. సుమారు ఈ రాజమండ్రి జట్ల సంఘం తరపు నుంచే 1,500 మంది పైబడి ప్రతి నెల 200 రూపాయలు ఇక్కడ సభ్యత్వం కడుతున్నాం ఈఎస్ఐ హాస్పిటల్. అలాంటప్పుడు మాకు మెరుగైన వైద్యం అందించాలి కదా, అది గవర్నమెంట్ బాధ్యత. ఈ హాస్పిటల్ ఏం జరుగుతుంది అనేది చూడాలి కదా, పైన యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ చూడాలి కదా, ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి పరీక్షించాలి కదా. మొత్తం కింద నుంచి పై దాకా అంతా అవినీతే ఇక్కడ ఈ హాస్పిటల్లో జరుగుతున్నది. కింద నుంచి పై దాకా అవినీతే.
మేమేమో ఇక్కడికి వచ్చి రాస్తే దాన్ని రిపర్ రాస్తారు. రిపర్ రాస్తే ఏ కాకినాడో భీమవరమో విజయవాడో పోవాలి. అటు ఇటు రానుపోని సాధ్యాలు 100 అవుతున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఎక్స్రే తీయాలి, ఈ మెడిసిన్ చేయాలి, దీనికి అదనంగా డబ్బులు అవుతుంది. మీకు ఏం అలాగని మళ్ళీ అక్కడికి వెళ్ళి మా వాళ్ళు ఫోన్ చేస్తే ఇదేంటంటే ఇక్కడ అడిగితే అదే గవర్నమెంట్ నుంచి డబ్బులు రావట్లేదు, అందుకని అదనంగా వసూలు చేస్తున్నారు అలాగని చెప్పి ఈ డాక్టర్లు సమాధానం చెప్తున్నారు. ఇటువంటి సమాధానాలతో కార్మిక లోకం అంతా విసిగిపోయి ఉంది. మేము ఎన్నో తపతపాలకు వచ్చి ఇక్కడ రిఫరెండర్లు ఇచ్చాం. ఇది మెరుగైన వైద్యం. ఎందుకంటే 100 పడకల హాస్పిటల్ 100 కోట్లతో కడుతున్నారు. సెంట్రల్ ఏసీ హాస్పిటల్. ఇలాంటి హాస్పిటల్లో మెరుగైన డాక్టర్లు లేకపోతే ఎందుకు అంత పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టడం ఎందుకు? దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ అందరికీ న్యాయం చేసే పార్టీ బీజేపీయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్ సబ్ వికాస్ నినాదంతో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందని అన్నారు. ఎంఆర్పీఎస్ నాయకుడు తగరం సురేష్ బాబు 200 మంది అనుచరులతో జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా బీజేపీలో చేరారు. ఆయన అనుచరులకు ఎంపీ పురంధేశ్వరి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందంటే అందుకు అన్ని వర్గాల ఆదరణ కారణమని అన్నారు. అంబేద్కర్ పేరు చెప్పుకున్న పార్టీలు ఆయనకు చేసిందేమీ లేదన్నారు. అయితే వాజ్పేయి ప్రధానిగా ఉండగా అంబేద్కర్కి భారతరత్న ఇచ్చిందని, అలాగే అంబేద్కర్ పుట్టిన ప్రదేశం, చదువుకున్న ప్రదేశం, జీవించిన ప్రదేశం, మంత్రిగా ఉన్న ప్రదేశంతో పాటు లండన్లో చదువుకున్నప్పుడు నివసించిన ప్రదేశాన్ని సైతం కొనుగోలు చేసి పంచతీర్థాలుగా మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని ఆమె గుర్తు చేశారు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా మంద కృష్ణమాదిగా వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటం గురించి మోదీ దృష్టికి తీసుకువెళ్ళింది. తడవుగా ఒక కమిటీ వేయడం, రిపోర్టు కూడా రావడం జరిగాయని ఎంపీ పురంధేశ్వరి గుర్తు చేశారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చిందన్నారు. దళిత వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్ని రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదని ఆమె గుర్తు చేశారు. అందరికీ ఇల్లు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద దేశంలో 4 కోట్ల ఇల్లు నిర్మించగా అందులో మన రాష్ట్రానికి ఎక్కువ కేటాయించారని, ఇప్పుడు మరో 3 కోట్ల ఇల్లు దేశవ్యాప్తంగా నిర్మాణం కాబోతున్నాయని, మన రాష్ట్ర వాటాగా ఎక్కువ ఇల్లు కేటాయించారని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఇల్లు కేటాయించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు. అలాగే విశ్వకర్మ యోజన పథకంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరయ్యేలా చూస్తామని అన్నారు. దేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అట్టడుగు వర్గానికి చెందిన బాబు జగ్జీవన్ రామ్ని ప్రధానిగా చేయాలని పూర్వపు జనసంఘ్ ప్రయత్నం చేసిందని, అలాగే 1980 ఎన్నికల్లో జగ్జీవన్ రామ్ని ప్రధాని అభ్యర్థిగా పెట్టి ఎన్నికలకు వెళ్ళిందని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ పోరాట నేపథ్యంలో బంగారు లక్ష్మణ్ని ఆ సమావేశానికి పంపించాలని బీజేపీ తీర్మానించిందని అన్నారు. అంతవరకు బీజేపీలో కుల సమావేశాలకు వెళ్లడం ఎక్కువగా ఉండేది కాదని ఆయన గుర్తు చేశారు. రుణాల కోసం దరఖాస్తు చేశామని, వీటిని త్వరగా మంజూరు చేసేలా చూడాలని ఆయన కోరారు. అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించాలని కోరారు. పార్టీ నాయకులు మాలతీ రాణి, కోడూరు లక్ష్మీనారాయణ, కొరగంటి సతీష్, పూడి శ్రీనివాసరావు, అడబాల రామకృష్ణ, పడాల నాగరాజు, నర్సిపల్లి హారిక, పరిమి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సోదరులు సురేష్ గారు వారి సహచరులతోటి పార్టీలో చేరడానికి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో రావడం అనేది మా అందరికీ కూడా మేము స్వాగతించేటువంటి విషయం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి ఒక సానుకూల ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి నిదర్శనంగా మనం అందరం కూడా భావించవచ్చు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. సోదరులు వీర్రాజు గారు కావచ్చు, అదేవిధంగా మన బొమ్మల దత్తు గారు కావచ్చు, రేలంగి శ్రీదేవి గారు కావచ్చు, మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా దేశానికి తన సేవని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి
కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుందో, అదేవిధంగా సర్వవ్యాపి సర్వస్పర్శి అనేటువంటి భావనతోటి ఏ విధంగా ముందుకు వెళ్తుందో వారందరూ కూడా చాలా సవివరంగా మన అందరికీ తెలియజేయడం జరిగింది. సోదరుడు సురేష్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు స్వయంగా ఏదైతే ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందో దానిలో భాగంగా పెద్ద ఎత్తున సభ్యులు చేర్చడం కావచ్చు, అదేవిధంగా వారి వర్గం వారికి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తన సేవలను అందించిందో వారు చాలా సవివరంగా ఇందాక మనకి తెలియజేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వారిలో సైతం మైనారిటీలో ఉన్నారు. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడా వ్యతిరేకత అనేది భారతీయ జనతా పార్టీ పట్ల నాకు కనబడలేదు. ప్రజలు వారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ముందుకు వచ్చి మేము పార్టీలో చేరతాము అనేటువంటి భావంతో ముందుకు రావడం, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారని చెప్పి సోదరులు సురేష్ గారు ఇందాక మనకి తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పి మనందరికీ తెలుసు. నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఉండేది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అయితే ఆ సందర్భంలో 2014 సంవత్సరం నుండి నేటి వరకు అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ దేశానికి ఏ విధంగా సేవలు అందించిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అందులోనూ ఇచ్చినటువంటి నినాదం ఏమిటంటే సబ్కే సాత్ సబ్కా వికాస్, అంటే సమాజంలో ఉన్నటువంటి వారందరినీ కలుపుకుని వారికి సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి భావన. ఇది జనసంఘ్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి మూల సిద్ధాంతంగా అందించిందో, అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతం అందించిందో, ఆ మూల సిద్ధాంతం నుండి స్ఫూర్తి చెందుతూ ఈ నినాదానికి శ్రీకారం చుట్టారు నరేంద్ర మోడీ గారు. పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ, ఏకైక సంస్థ అనేటువంటి విషయాన్ని అందరూ కూడా నేను తెలియజేయడానికి ఆనందపడుతున్నాను. ఇక్కడ చాలా మంది దండోరా వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు. మా పార్టీ అన్ని సామాజిక వర్గాలను కూడా ఒకే దృష్టితో చూస్తుంది. 1977లో జనతా పార్టీ ఆవిర్భవించిన సందర్భంలో దేశానికి ఎవరిని ప్రధానమంత్రి చేయాలి అనే చర్చ వచ్చినటువంటి సందర్భంలో ఆనాడు జగజ్జీవన్ రావు గారు ఉప ప్రధానిగా జనతా పార్టీలో చేరిన సందర్భంలో ఏదైతే ఈవేళ భారతీయ జనతా పార్టీ ఉందో దాని పెద్దలు అందరూ కూడా జయప్రకాష్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళి జగజ్జీవన్ రావు గారిని మొట్టమొదటిసారిగా ఒక ఎస్సీ ప్రధానమంత్రి భారతదేశానికి చేయాలని ప్రతిపాదించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది అందరికీ తెలియనటువంటి విషయం. కానీ ఆవేళ చరణ్ సింగ్ దాన్ని ఆమోదించిన మూలంగా మొరార్జీ దేశాయ్ గారిని దేశానికి ప్రధానమంత్రి చేశారు. 80లో మరలా జగజ్జీవన్ రావు గారు భారతదేశానికి ప్రధానమంత్రి కావాలి అని జనతా పార్టీ తరఫున మేజర్గా ఆవేళ జనసంఘమే జనతా పార్టీలో ఉంది. వారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతదేశం అంతా తిప్పి జనతా పార్టీ తరఫున జగజ్జీవన్ రావు గారిని ప్రధానమంత్రి చేయాలి అనే ప్రతిపాదన చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామంలో గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీడీపీ హెల్త్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట రవిరామ్ కిరణ్, రూరల్ మండల అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, కాతేరు గ్రామ అధ్యక్షులు బిక్కిన సాంబశివరావు, తెలుగు యువత అధ్యక్షులు గంగిన నాని, గంగిన జాహ్నవి పాల్గొని తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకోవడం ద్వారా కలిగే ఉపయోగాలను తెలియజేస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మన రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం గోరంట్ల రవిరామ్ కిరణ్ సారథ్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందని, ఈ సభ్యత్వం ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించేది
కేవలం టీడీపీ పార్టీ అని అన్నారు. కార్యకర్తలకు అండగా నిలిచి ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తింపునిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని అన్నారు. ఈ యొక్క సభ్యత్వం నమోదు చేసుకోవడం ద్వారా పార్టీ సంక్షేమ విభాగం నుండి కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తిస్తుందని, కార్యకర్తల కుటుంబంలోని విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందిస్తుందని, కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యుల ఉపాధికి సహకారం అందిస్తుందని, పార్టీ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని అన్నారు. కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే చికిత్సకు ఆర్థిక సహాయం అందిస్తుందని, సహజ మరణం చెందిన వారికి మట్టి ఖర్చులకు తక్షణమే 10,000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేస్తారని రవిరామ్ కిరణ్ తెలియజేశారు. లక్కంసాని సత్యనారాయణ, కొల్లి వెంకట్రావు, సోమాల స్వామీజీ, పోసుపో ప్రకాష్, ఇలిపే ప్రసాద్, మద్దామణి, చీకట్ల లక్ష్మి, కొల్లి సుందర్ కుమార్, సోమూరు ఆనంద్, బొబ్బాది దుర్గాప్రసాద్, కొల్లకోటి రాజకుమారి, వేడిని తాతబ్బాయి నాయుడు, బలగం కిరణ్, పట్నాల సురేష్, వేముల చిన్న, మాడ ఈశ్వర్రావు, కె మర్యాదాసు, నల్లా భక్తుల భవానీ, నక్క ఆనంద్, నల్లా శ్రీనివాస్, చెరుకురి రాజారావు మరియు ఐటీడీపీ సభ్యులు కోరాడ వెంకటేష్, నిమ్మన లోకేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. పార్టీ కార్యక్రమాలు ముఖ్యం, పార్టీ తరపు చేసే ఎమ్మెల్యే ఆదేశాలు ముఖ్యం. అలాగే ఈ సభ్యత్వ నమోదు కూడా చాలా ముఖ్యం. ఇచ్చేదంటే సభ్యత్వ నమోదు గురించి డాక్టర్ గారు ఇంకా పెద్దలు కూడా అందరూ వివరిస్తారు. నేను కొంచెం ఆరోగ్య రీత్యా చెప్పలేను కానీ అవన్నీ డాక్టర్ గారు చెప్తారు. అవన్నీ కార్యక్రమాలు సభ్యత్వ నమోదు చేసుకుంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఎంతో వరకు ఉంటుంది. అలాగే మనం అందరూ కూడా లాస్ట్ టైం కూడా బాగా చేసాం. అలాగే అంత ముందు కూడా ఎప్పుడు చేస్తారో ఈసారి కూడా ఇంకా అధికారం వచ్చింది కాబట్టి రేపు పొద్దున పార్టీ తరఫుగా మనం చేసే కార్యక్రమాలకి, పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి మనం పాల్పంచుకోవాలంటే సభ్యత్వ నమోదు ఉంటే వాళ్ళకి ముందుగా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఇచ్చేదంటే రేపు పొద్దున మా దగ్గర వచ్చారనుకోండి, మా దగ్గర సామి దగ్గర వచ్చారనుకోండి, వస్తే మాకు పథకాలు పెన్షన్ రావాలంటే సభ్యత్వం చేశారని అడుగుతారు. ముందు ఎమ్మెల్యే దగ్గర కదా ఇన్ని సభ్యత్వాలు అయిన అడుగుతారు మమ్మల్ని. అలాగే మేము కూడా సభ్యత్వం చేశారా లేదా సభ్యత్వం చేసిన ముందు ప్రిఫరెన్స్ ఉంటుంది. తెలుగుదేశం సైనికులని మనం చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారిని తెలియజేయాలంటే ముందుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సో డెఫినెట్గా మీరందరూ ఎన్నడూ లేని విధంగా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్షిప్స్ చేసి మనం పార్టీ కమిటెడ్గా ఉన్నామని మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేద్దాం. అందరూ కష్టపడండి. ఇప్పుడు ఇక్కడ మనకంటూ టీం ఉన్నారు, మన కోసం ఇప్పటి నుంచో పనిచేస్తున్న ఐటీడీ సభ్యులు ఉన్నారు, వెంకటేష్ ఉన్నాడు. సో వీళ్ళందరితో ఇక్కడ లోకల్ లీడర్స్, వాలంటీర్స్ని ఆ పద్ధతి ఎలా చేయాలి, ఈ ఎన్రోల్మెంట్ అంటే వాలంటీర్ ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి అన్నీ కూడా మీకు వెంకటేష్ గైడ్ చేస్తాడు. సో మీరు మన పార్టీ సభ్యత్వం తీసుకుంటే కేవలం 100 రూపాయలకే 5 లక్షల ప్రమాద బీమా, ఫ్యూచర్లో విద్య, వైద్యం, ఉపాధి ఇవన్నిటికీ కూడా కార్యాచరణలు ఉన్నాయి. సో ఏ పొలిటికల్ పార్టీ కూడా కార్యకర్తకి ఇంత నేరుగా వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశం ఏ పార్టీకి లేదు. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు మెంబర్షిప్ అయిపోయిన తర్వాత రేపొద్దున ప్రారంభమైపోయే ఆరోగ్య కార్యక్రమాలు కానీ, విద్యా వైద్యంలో కానీ అప్పటికప్పుడు మెంబర్షిప్ కావాలంటే రాదు. రాంబాబు గారు ఆయనకి ఎప్పటి నుంచో మెంబర్షిప్ ఉంది. ఆయనకి లివర్ ప్రాబ్లం రావడం వల్ల మన తెలుగుదేశం పార్టీ 25 లక్షలు సీఎం రిలీఫ్ కింద శాంక్షన్ చేసింది. అంటే అది జస్ట్ ఆయనకి మెంబర్షిప్ ఉండడం వల్ల. సో మీరందరూ కూడా ఇది అంటే ఏమంటారు, యాక్సిడెంట్స్ అయ్యి మనకేమి చెప్పి రావు, అనారోగ్యం మనకి చెప్పి రాదు. తీసుకుంటే దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది, మనకి మన పార్టీకి బెనిఫిట్ ఉంటుంది. సో మీ అందరికీ 5 లక్షలు వస్తుంది ఏదన్నా అయినా సరే. ఇలాంటి హెల్త్ రీత్యా ఆయనకి 25 లక్షలు అంటే తక్కువ కాదండి. ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అప్రూవ్ అయింది. ప్రస్తుతం ఆయన టెస్టులు జరుగుతున్నాయి. ఆయనకైతే డిసెంబర్లో సర్జరీ కూడా చేస్తారు ఫ్రీగా, 25 లక్షలు ఖర్చు అయ్యే సర్జరీ. సో అందరూ ఇది మనసులో పెట్టుకుని కొంచెం చూసి అందరూ మెంబర్షిప్స్ చేస్తే మీకే ఇది ఉపయోగపడుతుందని నా మనవి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఎస్పీ డి నరసింహకిషోర్కు వినతి పత్రం అందజేశారు. అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఎస్పీకి వినతి పత్రం అందజేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎస్పీని కలిసిన కమిటీ సభ్యులు తమ పార్టీ అధ్యక్షురాలితో పాటు రెడ్డి, ఆయన భార్య విజయమ్మ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్
ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి ఆయన కుమార్తె సునీతపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్ర రవీంద్రారెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డిలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ కార్మిక సంఘాల అధ్యక్షులు జేటీ రామారావు, పిసిసి కార్యదర్శులు అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగారావు, జాలా నటరాజ్, కిషోర్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి యొక్క కార్యాలయంలో ఎస్పీ గారిని కలిసి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సర్మిలారెడ్డి గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారు, అలాగే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టినటువంటి రాఘవరెడ్డి, అలాగే రవీందర్ రెడ్డి, వీళ్ళతోటి పోస్టింగ్లు పెట్టించినటువంటి అవనీష్ రెడ్డి మీద కేసులు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన తక్షణం దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి త్వరలోనే అవనీష్ రెడ్డి గారిని, రవీందర్ రెడ్డిని, మన రాఘవరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. శ్రీ భద్రావతి సమేత భావన ఋషి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. అంతే ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం ప్రాణాయిస్త ఓం ప్రాణాయిస్తం జానాయిస్తం మధ్య మధ్య పాదోక్షార్థం తాంబూలం సమర్పయామి. గోదాముపై దాడి చేసి పక్క రాష్ట్రానికి రవాణా చేసేందుకు అక్రమంగా నిల్వ ఉంచిన 2,298 కేజీలు ఆవు మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన రాజమహేంద్రవరంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ మురళీకృష్ణ వివరాల మేరకు కేరళ రాష్ట్రానికి చెందిన జార్జ్ నికాస్ మిట్టా థానికల్ వాగ్గేయ అనే వ్యక్తి రాజమహేంద్రవరంలోని బ్రాడీపేట వద్ద నివాసం ఉంటున్నాడు. అతడు తాడితోట వద్ద మేక, కోడి మాంసం విక్రయ లైసెన్సుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నెల రోజుల క్రిందట ఓ శీతల గోదాము ఏర్పాటు చేసుకొని వివిధ ప్రాంతాల నుంచి ఆవు మాంసాన్ని సేకరించి ఆ శీతల గోదాము వద్ద తనిఖీలు చేస్తున్న ఎస్ఐ కేశవమంగ
నిల్వ చేస్తున్న మాంసాన్ని కేరళ రాష్ట్రానికి ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వనీయ సమాచారంతో ఎస్ఐ కేశవ అతడి బృందం శీతల గోదామును తనిఖీ చేశారు. ఆ క్రమంలో భారీగా మాంసం నిల్వ ఉండడం గమనించి పశుసంవర్ధక శాఖ వైద్యులను సంప్రదించి నిల్వ చేసింది ఆవు మాంసంగా గుర్తించి స్వాధీనం చేసుకుని వాగ్గేయపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గోపాలండి, నాది యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కాకినాడ. మాకు వచ్చిన సమాచారం మేరకు చుట్టుపక్కల అనధికారికంగా నిర్వహిస్తున్న అక్రమ కబేళాల నుంచి మాంసాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ తాడితోటలో ఉన్న ఒక భవనంలో ఇల్లీగల్గా ఫ్రీజర్ చేస్తూ అది ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం చాలా స్పీడ్గా స్పందించి రావడం జరిగింది. తీరా లోపలికి వెళ్ళి చూసేసరికి 3 టన్నుల పైన మాంసం, గోమాంసం ఉండడం జరిగింది. అయితే దీనికి ఎటువంటి అధికారాలు లేవు. ఎందుకంటే చుట్టుపక్కల నిర్వహిస్తున్న అక్రమ కబేళాలకే ఏ విధమైన లైసెన్సులు లేవు. అక్రమ కబేళాల నుంచి ఈ మాంసాన్ని, గోమాంసాన్ని కలెక్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా ఎటువంటి అనుమతులు లేవు. అలాగే ఏదైనా మాంసం వ్యాపారం చేయాలంటే భారత ఆహార భద్రతా సంస్థ నుంచి లైసెన్స్ తీసుకుని ఉండాలి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి. అలాగే ఇక్కడ ఈ బీఫ్ని ద్వారా వచ్చే వాటర్ని, బ్లడ్ని అంతా కూడా సైడ్ కాలువలోకి వదులుతున్నారు. అది కూడా పర్యావరణానికి ముప్పు. ఇటువంటి యాక్టివిటీస్ ఏం చేయాలని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు అనుమతి తీసుకొని ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి వ్యాపారాలు బాగా పెరగడానికి కారణం చుట్టుపక్కల ఉన్న అక్రమ కబేళాలే. ఈ అక్రమ కబేళాలపై ఉక్కుపాదం మోపాల్సిందిగా మేము జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం. అలాగే ఈ మాంసాన్ని, ఇప్పుడు ఈ గోమాంసాన్ని అంతా కూడా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. దీన్ని శాంపిల్స్ తీసుకుని తదుపరి చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటాం. ఈ విషయం మీద కలెక్టర్ గారిని కలుస్తామండి, తప్పకుండా కలుస్తాం. కలెక్టర్ గారిని కలుస్తాం. అలాగే జిల్లా ఎస్పీ గారు కూడా చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు. కాబట్టి ఈ అక్రమ కబేళాల మీద ఆయన ఆల్రెడీ పోలీస్ యంత్రాంగం ద్వారపూడి, గోకవరం, కోరుకొండ తదితర ఏరియాల్లో రైడింగ్ చేసి మధ్య పట్టుకున్నారు. అయినా కానీ చిన్న చిన్న కబేళాలు ఇంకా మళ్ళీ మొదలవుతున్నాయి. దీనికోసం జిల్లా యంత్రాంగం అలాగే జిల్లా ఎస్పీ గారిని కూడా కలుస్తాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. మధ్యాహ్నం పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం తాడితోట వైఎస్ఆర్ బొమ్మ దగ్గర బ్యాంబే గృహాల పక్కన గోడానికి వచ్చి రైడ్ చేయడం జరిగింది. దరదరగా 2000 కిలోల బీఫ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఆవు మాంసం. దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు. కిలో ప్యాకెట్లు, 2 కిలోల ప్యాకెట్లు. దాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం మాంసాన్ని స్వాధీనం చేసుకుని డిస్పోజ్ చేస్తామండి. ఈ ల్యాబ్ సంబంధించిన ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తామండి. విజయవాడ పంపిస్తారు. మా రిపోర్ట్ వేరేగా ఉంటుంది. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక అప్పుడు దాన్ని నిర్ధారణ చేసుకుని మొత్తం డిస్పోజ్ చేస్తాం. చర్యలు తీసుకుంటాం. ఎవరైతే దొరికారో ఆయన మీద చర్యలు తీసుకుంటాం. ఎన్ని నెలల నుంచి జరుగుతుందంటారు? నాకు ఐడియా లేదండి. 8 నెలల నుంచి అన్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాంసం దొరికిందని వచ్చాం. అంటే ఒక 4 నెలల రోజుల క్రితం మిత్రుడు సాయిరామ్ తను చెప్పడం జరిగింది ఇలా జరుగుతుందని. కానీ ఇది నా దాంట్లోకి రాదు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాంట్లో చూసుకోవాలి కాబట్టి నేను దీని మీద చేసుకోలేదు. ఇక్కడ నుంచి మేము చూసుకుంటాం. 2000 కిలోలు ఉందండి. 2200 కిలోలు ఉంది మాంసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ పల్నాటి బలరామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ వద్ద దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత దివ్యాంగుల హక్కుల జాతీయ కార్యదర్శి ముత్యాల పోస్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల డెవలప్మెంట్ అసోసియేషన్ డిసెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు వైజాగ్, గాజువాక, జింక్ గ్రౌండ్ నందు 10 జిల్లాల దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తోందని చెప్పారు. ఇందులో పాల్గొనదలిచిన ఉత్సాహవంతమైన దివ్యాంగ క్రీడాకారులు ఈ నెల 20, 21 తేదీల్లో 9858-64940 లేదా 92473866666 నెంబర్లకు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. 22వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు లాలా చెరువు గ్రౌండ్లో సెలక్షన్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
దివ్యాంగుల క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ జిల్లా ఇన్ఛార్జ్ పల్నాటి బలరామకృష్ణ మాట్లాడుతూ వచ్చే నెలలో జరిగే దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ను ఉత్సాహవంతమైన దివ్యాంగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే ఈ నెల 20, 21 తేదీలైన బుధ, గురువారాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవటం తప్పనిసరి అని తెలిపారు. 22వ తేదీ ఉదయం 10 గంటలకు శుక్రవారం లాలా చెరువు గ్రౌండ్లో నిర్వహించే సెలక్షన్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆయన కోరారు. తప్పనిసరిగా దివ్యాంగులందరూ తమ ప్రతిభను తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ సదావకాశాన్ని దివ్యాంగులంతా ఉపయోగించుకోవాలని బలరామకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో డి హరీష్, ఏ అఖిల్, ఎం చంద్రమౌళి, రాము, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ జిల్లా పెట్టినటువంటి పల్నాటి బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల డిసెంబర్ 8, 9, 10, 11 తారీఖుల్లో జింకు గ్రౌండ్ గాజువాక వైజాగ్లో జరిగే 10 జిల్లాల క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించినటువంటి విషయాన్ని ఈ సమావేశం ద్వారా దివ్యాంగుల క్రికెట్ ఆసక్తి గల వారికి తెలియజేయటకు, అలాగే ఈ జిల్లా టోర్నమెంట్కి సంబంధించి ఇంకా ఎవరైనా ఆసక్తి గలవారు దివ్యాంగులు ఎవరైనా ఉంటే క్రికెట్ ఆడడానికి ఔత్సాహికవంతులుగా దివ్యాంగులను ప్రోత్సహించడానికి మన పల్నాటి బలరామకృష్ణ గారు త్వరలో రేపటి నుంచి సెలక్షన్ ప్రారంభించి ఉన్నారు. రేపు, ఎల్లుండ, అవతలుండ అంటే ఉదయం, గురు, శుక్రవారాల్లో వారి ఫోన్ నెంబర్ 9885864940, అలాగే ఇంకొక నెంబరు 9247386666. మరొకసారి చెప్తున్నాను, 9885864940, అలాగే 9247386666 నంబర్లకు ఆసక్తి గల క్రీడాకారులందరూ కూడా ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకుని సెలక్షన్ లో పాల్గొని తమ యొక్క ప్రతిభను చాటుకుంటారని తెలియజేసుకుంటాం. అలాగే వచ్చే నెల 8, 9, 10, 11 తారీఖుల్లో వైజాగ్ గాజువాక గ్రౌండ్ లో జరిగే 10 జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ లో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మన దివ్యాంగుల క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ క్రికెట్ కెప్టెన్ జిల్లా కెప్టెన్ అయినటువంటి మన పల్నాటి బలరామకృష్ణ గారిని ఈ సందర్భంగా మొత్తం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు బలరామకృష్ణ, ఈస్ట్ గోదావరి. దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫు నుంచి జిల్లా ఇన్ఛార్జిగా కూడా మాట్లాడడానికి సంతోషిస్తున్నాను. మన జిల్లా నుంచి క్రీడాకారులను ఎంపిక చేయడానికి 20 తారీఖుల్లో రాజమండ్రి లాలా చెరువు గ్రౌండ్లో సెలక్షన్ పెడతాం. దీనికి సంబంధించి జిల్లా నుంచి దివ్యాంగ క్రీడాకారులు ఆసక్తి ఉన్నవారు పాల్గొని సెలక్షన్స్ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. బొమ్మూరు జెడ్పీ హై స్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి. దేదీప్యమానం లక్ష దీపోత్సవం, లక్ష దీపాల కాంతుల్లో కోటి లింగాల రేవు గోదావరి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.